అందరికీ నమస్కారం అండి. డిఎస్సి హిందీ అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఇంతవరకు మీరు కష్టపడి చదివిన దానికి ఇంకా కొన్ని మార్కులు అదనంగా వచ్చేలాగా చేసే ప్రయత్నం. మీరు ఇప్పటివరకు వేర్వేరు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఉండొచ్చు, లేదా వేర్వేరు యాప్ల్లో క్లాసులు అటెండ్ అయి ఉండొచ్చు, లేదా ఇంటి దగ్గర ఉండి స్వయంగా పరీక్షకి సిద్ధమయ్యి ఉండొచ్చు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి ఇంకొన్ని మార్కులు అదనంగా వచ్చేలాగా చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు ప్రారంభిస్తున్నాను. నా వీడియోల్లో సబ్జెక్ట్ తప్ప మరే ఇతర విషయము ఉండదు. సబ్జెక్టుకు సంబంధించి మీ సూచనలు, సలహాలు, కామెంట్లు, కాంప్లిమెంట్లు ఏ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తున్నాను. అలాగే నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాను. మీకు సబ్జెక్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. దయచేసి కాల్స్ చేయొద్దండి. మీ డౌట్ని అనుసరించి అది వాట్సాప్లో సాల్వ్ చేయగలిగింది అయితే వాట్సాప్లో సాల్వ్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం అయితే నేనే కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి అందరూ సహకరించగలరు. మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమయంలో, అంటే పరీక్షకు దాదాపుగా సమయం దగ్గరకు వస్తున్న సమయంలో సిలబస్ను ప్రత్యేకించి విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది అని నేను అనుకోవటం లేదు. కాబట్టి సబ్జెక్ట్ వారీగా ముందు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చూద్దాం. మొట్టమొదటిగా మీకు ఉన్నది ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకి. సాధారణంగా జనరల్ నాలెడ్జ్లో కోచింగ్ సెంటర్స్లో కానీ యాప్స్లో కానీ నాకు తెలిసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తారు. అలాగే మార్కెట్లో మీరు ఏ పుస్తకం కొన్నా కూడా జీకేకి సంబంధించి స్టాండర్డ్ జీకే సాధారణమైన విషయాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ సబ్జెక్ట్ ఆది లేదా అంతం లేనటువంటి సబ్జెక్ట్. మనం చదివిన దానిలోనే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, అలాగని మనం చదివేది వృధా అవుతుందని అర్థం కాదు. కాబట్టి చదవాల్సిందే. అవగాహనతో ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇంక ఇందులో రెండో విషయం కరెంట్ అఫైర్స్. సాధారణంగా హిందీ అభ్యర్థులు ఎక్కువగా నిర్లక్ష్యం చేసేటువంటి సబ్జెక్టులలో ఇది ఒకటి. మనకు వచ్చే మార్కులకి కొన్ని మార్కులు అదనంగా కనుక రావాలి అంటే ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని చెల్లిబిట్లు వస్తాయి, నో ఆన్సర్. ఒక్కోసారి దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి దీనికి వెయిటేజ్ తక్కువ ఉండొచ్చు. కానీ నిర్లక్ష్యం చేయకుండా ఉండటం అనేది మాత్రమే మనం చేయగలం. ఈ విషయంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద, ఇంపార్టెంట్ అంటే నేను ఇంపార్టెంట్ అనుకున్నది, నా అనుభవం ఆధారంగా నేను ఇంపార్టెంట్ గ్రహించిన విషయాలు, వాటిలో నుంచి మీకు నేను కొన్ని వీడియోలు
చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీకున్నది 5 మార్క్స్. ఈ 5 మార్క్స్లో మీకు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ అండ్ రైట్స్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, అలాగే ఎన్ఈపి 2020. వీటిల్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే యాక్ట్స్ అండ్ రైట్స్, వీటిల్లో ఒక్క బిట్టు కూడా పోకుండా చూసుకోవటం అవసరం. రెండోది, వీటిల్లో ఉండేది ఎక్కువగా ఫ్యాక్ట్సే, దాదాపుగా ఫ్యాక్ట్సే. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ని వీలైనంత ఎక్కువ గుర్తుంచుకోవాలి. వీటిల్లో కూడా ఈ అన్ని టాపిక్స్లో పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిలో కూడా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. అయితే నా వీడియోలో కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. పూర్తి సిలబస్ని కవర్ చేయటం అనేది ఇప్పుడు దాదాపుగా అసాధ్యం, కాబట్టి ఆ ప్రయత్నం నేను చేయలేను. ఇంపార్టెంట్ విషయాలు మీరు చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవటం, పరీక్షకి అత్యంత ముఖ్యమైన విషయాలు ఏవో వాటిని చర్చించడం నా ప్రధాన ఉద్దేశం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్కులు. దీనికి సంబంధించి నాకు వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది అడుగుతున్న విషయం ఒకటి, సార్ అప్లికేషన్ ఇస్తారా. సార్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, అసలు అప్లికేషన్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మీరు దేనిని అప్లికేషన్ అనుకుంటున్నారు అనేది అవగాహన కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ప్రముఖ క్రికెటర్ మొదటి బాల్కే డక్అవుట్ అవటం వల్ల కోపంగా తన బ్యాట్ వైపు చూస్తూ పెవిలియన్కి చేరుకున్నాడు. ఒక ప్రముఖ క్రికెటర్ మొదటి బాల్కే డక్అవుట్ అయి కోపంగా తన బ్యాట్ వైపు చూస్తూ పెవిలియన్కి చేరుకున్నాడు. ఇందులో ఉన్నటువంటి రక్షాతంత్రు ఏది? ఆప్షన్స్ మీకు హిందీలోనే ఇస్తాను. ఆప్షన్ 1 ప్రత్యాగమన్, ఆప్షన్ 2 ప్రక్షేపణ్, ఆప్షన్ 3 విస్థాపన్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద ఎబో. వీటిలో ఏదండి? ప్రత్యాగమన్, ప్రక్షేపణ్, విస్థాపన్, ఈ మూడిట్లో ఏదన్నా ఉందా, లేదా నన్ ఆఫ్ ద ఎబో. ఇప్పుడు ఇదే బిట్ కొంచెం మారుస్తా చూడండి. ఒక ప్రముఖ క్రికెటర్ మొదటి బాల్కి డక్అవుట్ అయి తన బ్యాటును చాలా కోపంగా నేలపై విసిరి కొట్టాడు. ఒక ప్రముఖ క్రికెటర్ మొదటి బాల్కి డక్అవుట్ అయి చాలా కోపంగా తన బ్యాట్ని నేలపై విసిరి కొట్టాడు. ఇది ఏ రక్షాతంత్ర అవుతుంది? మళ్ళీ అవే 3 ఆప్షన్స్ అండి. ఆప్షన్స్ ఏం మాట్లాడలేదు. ప్రత్యాగమన్, ప్రక్షేపణ్, విస్థాపన్, నన్ ఆఫ్ ద ఎబో. ఇప్పుడు ఈ 2 బిట్లకి కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఇక్కడ మీకు ఆన్సర్ చెప్పటం లేదు, ఆలోచన కలిగించడం నా ఉద్దేశం. ఇప్పుడు ఇది మీరు అప్లికేషన్ అంటారా? మనం రక్షాతంత్ర చదువుకునేటప్పుడు ప్రత్యాగమనం అంటే ఏంటి, ప్రక్షేపణ అంటే ఏంటి, విస్థాపన అంటే ఏంటి, అలాగే మిగతా రక్షాతంత్రం
కాన్సెప్ట్ మనకి అర్థమై ఉంటే, మన మనసులో కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఈ బిట్కి ఆన్సర్ చేయటం ఏమైనా సమస్య అవుతుందా? సమస్య ఎప్పుడవుతుంది? కాన్సెప్చువల్ క్లారిటీ లేనప్పుడు సమస్య అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే అప్లికేషన్ అని భయపడతారో ముందు దాన్ని పక్కన పెట్టేసి కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఇందులో ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి అసలు అప్లికేషన్ అనే పదాన్ని మర్చిపోండి. కాన్సెప్చువల్ క్లారిటీ అనే పదాన్ని మనసులో ఉంచుకోండి. అలాగే ఈ సైకాలజీలో మీరు టీచర్ కాబోతున్నారు. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ టీచరే, ప్రభుత్వ యాజమాన్యంలో టీచర్ కాబోతున్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు ఏంటి అనేది మాత్రమే ఇక్కడ మిమ్మల్ని పరీక్షిస్తారు. ఇదంత కష్టమేం కాదు. దీనిలో కూడా ఇంపార్టెంట్ విషయాల్ని వీలైతే నేను చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్. మిగతా సబ్జెక్టులకి హిందీ వాళ్ళకి కంటెంట్కి సంబంధించి స్పష్టమైన భేదం ఉంది. హిందీ వాళ్ళకి ఇది ఒక మహాసముద్రం లాగా ఇచ్చేశారు. ఇందులో మీకు హిందీ సాహిత్యక ఇతిహాస్, దానిలోనే ఆధునిక్ సాహిత్య విడిగా ఇచ్చారు. హిందీ భాషాక ఇతిహాస్, దానిలోనే మళ్ళా హిందీ భాషాక క్షేత్ర వేరు చేశారు. భారతీయ కావ్యశాస్త్ర, ఇందులో మొత్తం కావ్యశాస్త్రం లేదు. ఇందులో ఉన్నది మీకు अर्ध, परिभाषा, प्रयोजन और लक्षण, रस, छंद, अलंकार इंतवరకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యాకరణ, భాషా తత్వ और వ్యాకరణ, హిందీ పాఠ్యపుస్తకం. ఇవన్నీ మీకున్నవి, మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ మీ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఇందులో సమస్య ఎక్కువగా ఉన్నది దేనిలో అండి? హిందీ సాహిత్యక ఇతిహాస్. ఎందుకని ఇది సమస్య అవుతున్నది? మనకి సమస్య అవటానికి ఒకటే కారణం, మనకి హిందీ సాహిత్యంతో పరిచయం లేకపోవటమే, మన మాతృభాష హిందీ కాకపోవటం. ఈ హిందీ సాహిత్యక ఇతిహాస్ అనేది ఒక మహాసముద్రం. మీరు ఎంత చదివితే అంత ఉంటుంది. వేల మంది కవులు, వాళ్ళు రాసినటువంటి వేల కొలది పుస్తకాలు. కేవలం ఇది చదివితే హిందీ సాహిత్యక ఇతిహాస్ అయిపోయినట్లా? కవులు రచనలు చదివేస్తే అయిపోయినట్లా? కాదు. కాలాల గురించి తెలుసుకోవాలి, అందులో ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి, కవుల గురించి వాళ్ళ ప్రత్యేకతలు, రచనలు వాళ్ళ ప్రత్యేకతలు, ఆ రచనల యొక్క ప్రత్యేకతలు, ఇవన్నీ తెలుసుకుంటూనే అవుతుంది. కానీ డిఎస్సి స్టాండర్డ్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మరీ డెప్త్కి వెళ్ళి క్వశ్చన్లు అడగటం అనేది జరగటం లేదు. కాబట్టి డిఎస్సి స్టాండర్డ్లో ఎంతవరకు చదువుకోవాలి అనేది ఇంపార్టెంట్. దానిలో కూడా ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను ఇంపార్టెంట్ విషయాలు చర్చిస్తాను అంటే ప్రతిదీ ఇలా వీడియో రూపంలోనే మీ ముందుకు తీసుకురాస్తాను అనేది ఏమీ లేదు. నాకున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని వీడియోలు చేయొచ్చు, కొన్ని ఆడియో ఫైల్స్ని వాట్సాప్లో షేర్ చేయటం జరగచ్చు. అటు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఆడియో ఫైల్స్ మీకు అక్కడ అందుతాయి. వీడియో అయితే యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీరు చూసుకోవచ్చు. రెండో విషయం, సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు తెలుసు కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాకు వచ్చే వ్యూస్ లేకపోతే సబ్స్క్రైబర్స్ ఎంతమందికి చేరుతుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను మరిన్ని వీడియోలు చేయటం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక టెక్స్ట్ బుక్స్కి వచ్చేటప్పటికి ఒక 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మాత్రమే మీకు కొంచెం సమస్యగా ఉండవచ్చు. అయితే టెక్స్ట్ బుక్లో ముందు దృష్టి కేంద్రీకరించాల్సిన విషయం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్.
ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో ఒక చిన్న తప్పు కూడా చేయకుండా ఉండేలాగా ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ కంటెంట్ మొత్తంలో దేని నుంచి ఎన్ని బిట్లు వస్తాయి? హిందీ సాహిత్య का इतिहास నుంచి ఎన్ని బిట్లు వస్తాయి? హిందీ భాషా का इतिहास నుంచి ఎన్ని బిట్లు వస్తాయి? వ్యాకరణ నుంచి ఎన్ని బిట్లు వస్తాయి? అలాగే టెక్స్ట్ బుక్స్ నుంచి ఎన్ని బిట్లు వస్తాయి? నో ఆన్సర్, నో గెస్. దాని నుంచి 10 వస్తాయి, దీని నుంచి 20 వస్తాయి, దాని నుంచి 30 వస్తాయి. ఇలాంటి గెస్ వ్యర్థము. ఇది ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది, డైనమిక్గా ఉంటుంది. ఒక్కోసారి హిందీ భాష నుంచి మీకు 7-8 ప్రశ్నలు రావచ్చు, ఒక్కోసారి 2 రావచ్చు. హిందీ సాహిత్య का इतिहास నుంచి ఒక్కోసారి 20 ప్రశ్నలు రావచ్చు, ఒక్కోసారి 10-12 రావచ్చు. ఓకే అండి. కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి ఇన్ని వస్తాయని చెప్పలేం. ఇక్కడ మనం చెప్పగలిగింది ఒకటి, హిందీ సాహిత్య का इतिहासను ముందు ఇచ్చేసి 4 కాలాలు, తర్వాత ఆధునిక సాహిత్య का इतिहास అనేది విడిగా ఇచ్చి అందులో ప్రవృత్తియా ప్రముఖవాద్ విధాయం విడిగా చూపించినందువల్ల ఆధునిక కాలం నుంచి బిట్ల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అనేది మాత్రం మనం చెప్పచ్చు. అలాగే హిందీ భాషా का इतिहासను కూడా 2 భాగాలుగా ఇచ్చాడు మనకి. ఇందులో ఉపభాషాయే బోలియా వేరు చేశాడు. కాబట్టి ఈ ఉపభాషాయే బోలియా అనేది మనకి ఆన్సర్ చేయటం ఈజీ అండి. ఇది 100% ఫ్యాక్చువల్. నా మెటీరియల్లో నేను 2 టేబుల్లో ఇది మొత్తం తేల్చేస్తాను. మీకు ఇందులో వచ్చే ప్రతి బిట్టు ఆ 2 టేబుల్స్ నుంచే వస్తాయి. మీకు ఓపుకుంటే ఆ రెండింటిని కలిపి ఒకే టేబుల్గా కూడా మీరు మార్చుకోవచ్చు. అంతవరకు చదివినా ఇందులో వచ్చే ప్రతి బిట్టు ఆన్సర్ చేసేయచ్చు. అలాగే టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ చెప్పాను, ఫ్యాక్చువల్గా మాత్రం ఒక బిట్టు కూడా పోకుండా చూసుకోండి. ఇంకా తర్వాత ఎక్కువ మంది చాలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నటువంటి సబ్జెక్ట్ మెథడాలజీ. 20 మార్క్స్కి ఉంది, స్కోరింగ్ అని ఎక్కువ మంది దీని మీద ఎక్కువ సమయం కేటాయిస్తున్నారండి. తక్కువ మార్కులు ఉన్నాయని చెప్పేసి ఈ 2 సబ్జెక్టులు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, వీటికి సమయాన్ని తగ్గిస్తున్నారు. చూడండి, పేపర్ వెయిటేజ్తో మనకి పని లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం కావాలి అంటే ఎవరు ఎక్కువ బిట్లు ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అంతే కదండి. ఎక్కువ బిట్లు ఆన్సర్ చేయాలి అంటే మొత్తం సిలబస్ చదవాలి. అకాడమిక్ ఎగ్జామ్ అయితే మీరు కొన్ని ఛాయిస్ కింద వదిలేసుకోవచ్చు. ఇక్కడ అలాంటి ఉండదు కదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం, 100% అసాధ్యం. 100% ప్రశ్నలు ఎవరు ఆన్సర్ చేయలేరు. కాబట్టి ఈ 2 కాన్సెప్ట్ల మధ్య మీకు బ్యాలెన్స్ అవసరం. ఒకటి, వెయిటేజ్ దృష్టిలో పెట్టుకోకూడదు, అన్నీ నేర్చుకోవాల్సిందే. 2, 100% ఆన్సర్ చేయటం అసాధ్యం. ఈ రెండిటి మధ్య మీరు బ్యాలెన్స్ సృష్టించుకోవాలి. నేను వాట్సాప్లో మీకు షేర్ చేసినటువంటి మెటీరియల్ వరుసగా జీకే మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. హిందీ టు హిందీ జీకే చదవగలిగిన వాళ్ళంతా ఆ మెటీరియల్ చదవచ్చే సరిపోతుంది. అంటే 100% దానిలోనే వస్తాయని గ్యారంటీ కాదండి నేను చెప్పేది. మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా రాయబడింది. మెథడాలజీ సేమ్ అంతే, మ్యాక్సిమం బిట్స్ కవర్ అయ్యేలాగా రాయబడ్డాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా సిడిపి. ఈ మెటీరియల్ టెట్ డిఎస్సి రెండింటిని దృష్టిలో ఉంచుకొని రాయటం జరిగింది. మీరు డిఎస్సి సిలబస్ వరకు అందులో టిక్ పెట్టుకొని చదివితే చాలు, మ్యాక్సిమం బిట్లు అందులో కవర్ అవుతాయి. కంటెంట్లో వచ్చేటప్పటికి హిందీ భాషా కా ఇతిహాస్లో మీకు టేబుల్స్ రూపంలో ఇచ్చాను. ఆ మొదట్లో ఇచ్చిన 2-3 టేబుల్స్ భాష, బోలియా, ఉపబోలియా, క్షేత్రం, అలాగే వాటికున్న ఇతర పేర్లు, వీటిని టేబుల్స్లో ఇవ్వడం జరిగింది. ముందు ఆ టేబుల్స్లో ఉన్న ప్రతి విషయాన్ని నేర్చుకోండి.
అందులో బయట నుంచి ఇవ్వడానికి ఏం లేదు, ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి. దానిలో నుంచే బిట్ రావాలి. ఆ టాపిక్లో బిట్ ఇస్తే అక్కడి నుంచే రావాలి. అన్నీ అక్కడే ఉన్నాయి, ఇంక వేరే ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కావ్యశాస్త్ర, రస్, చంద్, అలంకార్ మూడిట్లోనూ 3 టేబుల్స్ ఇచ్చానండి. ఆ టేబుల్స్ వరకు ముందు పర్ఫెక్ట్గా చదవండి. దానిలో నుంచి గత ఎగ్జామ్స్ పేపర్లు మీరు పక్కన పెట్టుకొని ఈ టేబుల్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. మ్యాక్సిమం దానిలో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిందీ సాహిత్యక ఇతిహాస్. ఈ మెటీరియల్ మీకు నేను 2 భాగాలుగా ఇచ్చాను. ఒకటి టేబుల్స్ రూపంలో సంక్షిప్తంగా ఒక మెటీరియల్ ఇచ్చాను, డీటెయిల్డ్గా ఒక మెటీరియల్ ఇచ్చాను. ముందు టేబుల్స్ రూపంలో ఉన్న మెటీరియల్ చదవండి. మీకు వచ్చే ప్రశ్నల్లో 50% బిట్లు ఆ టేబుల్స్లో నుంచి కవర్ అయిపోతాయి. సంక్షిప్తక ఇతిహాస్లో నుంచి 50% కవర్ అవుతాయి. ఆ టేబుల్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ నేను మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ సాహిత్యక ఇతిహాసం సంబంధించిన గ్రంథాలు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాను. అందులో నుంచి 10-12 ఇంపార్టెంట్ మీకు నెక్స్ట్ చేసే వీడియోలో తెలియజేస్తాను. అదే మిగతా విషయాల్లో కూడా ఇంపార్టెంట్ ఏవో అవి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది వీడియో రూపంలో కావచ్చు లేదా ఆడియో రూపంలో కావచ్చు, తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఇవి నేను ఇచ్చినటువంటి మెటీరియల్స్ ఏ సబ్జెక్టుకు సంబంధించిన మ్యాక్సిమం బిట్లు కవర్ అయ్యేలాగానే తయారు చేయడం జరిగిందండి. ప్రతి టాపిక్ సంబంధించినటువంటి మెటీరియల్ నేను ఇచ్చినవి అవి మీరు పూర్తి నమ్మకంతో చదవచ్చు. మ్యాక్సిమం బిట్లు కవర్ అవుతాయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మిగతా వాళ్ళకు కూడా ఎవరికి దగ్గర లేకపోతే వాళ్ళకు కూడా అది పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను. అవన్నీ ఫ్రీగా ఇచ్చిన మెటీరియల్సే. పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ నేను ఇస్తాను, మీరు ప్రింట్లు తీసుకోవచ్చు.